స్వామివారి గర్భగుడికి మనం రావడం జరిగింది. స్వామివారు ఒక 5 అడుగులు వేస్తే స్వామివారి నిజరూప దర్శనం మీకు కనిపిస్తూ ఉంటుంది. సో స్వామివారి ఆలయం గురించి మనం మాట్లాడుకుందాం. శ్రీ పాపహరేశ్వర దేవాలయం చాలామంది హిందూ భక్తులకి, హిందూ బంధువులకి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాదాపు వందల ఏళ్ళ చరిత్ర, వేల ఏళ్ళ చరిత్ర, అంటే 1200 నుంచి 1400 ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి పురాతన శైవ క్షేత్రాల్లో ప్రసిద్ధిగాంచిన ఆలయం ఈ ఆలయం. సో ఆలయం గురించి, దాంతోపాటు ఇక్కడ స్వామివారు వెలవడానికి అసలు ఏంటి రీజన్ అనే దాని గురించి మనతో మాట్లాడడానికి హిందూ బంధువులు ఉన్నారు, వాటితో మాట్లాడడం. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్ అండి. స్వామివారి గురించి, దాంతోపాటు మేము ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా పీస్ ఆఫ్ మైండ్ అనేది మనకు ఇక్కడ ఉంది. వైబ్రేషన్స్ వస్తున్నాయి, ఒక పాజిటివ్ వైబ్రేషన్, ఒక డివైన్ పవర్. ప్రతిదీ మాకు ఎగ్జాంపుల్గా మాకు అనిపిస్తుంది, మేము ఎక్స్పీరియన్స్ చేసినాం. ప్రతి ఆలయంలో ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. ఇక్కడ ఆలయంలోని ఇక్కడ ఈ నందీశ్వరుడు ఉన్నాడు కదా, ఈ నందీశ్వరుడు దగ్గర అన్నగారు నాకు ఒక మాట చెప్పడం జరిగింది ఇదివరకు. స్వామివారి నందీశ్వరుని చెవి దగ్గర మనం చెవి పెట్టి ఒక్కసారి వింటే ఓం అనే ఒక నామం వినిపిస్తూ ఉంటుంది, దాంతోపాటు ఓంకారం అనే నామం వినిపిస్తుంటుంది, ఒక సౌండ్ అనేది వస్తుందండి. అసలు మనం ఇది చెప్పలేం, మనము మాటల్లో చెప్పలేం, వర్ణనాతీతం అని చెప్పేసి అంటారు చూడండి. ఇదే నిదర్శనం. స్వామివారి 2 చెవుల్లో కూడా మనం ఫ్లైట్ టేకప్ అయ్యేటప్పుడు కావచ్చు, లేకపోతే మనము ఫ్లైలో ఉన్నప్పుడు ఎట్లా ఏ సౌండ్ వస్తుందో ఆ రకంగా సౌండ్ వస్తుంది. మనం ఎక్కడున్నాం అసలు. అప్పట్లోనే ఎంతో టెక్నాలజీ అప్పట్లో ఉంది, ఇప్పటికీ సౌండ్ వినిపిస్తుందండి. మీరు ఎవరైతే హిందూ బంధువులు ఎవరైతే ఉన్నారో మన నిర్మల్ జిల్లా ప్రజలు ఖచ్చితంగా స్వామివారిని దర్శించుకోండి. మనం ఒక్కసారి ఇక్కడికి వచ్చినామా, స్వామివారి పేరేమనుంది తెలుసా? శ్రీ పాపహరేశ్వర దేవాలయం. అన్న మీరు చెప్పండి, ఆలయం గురించి మేము ఎంత చెప్పినా కూడా మీరు చెప్పింది చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో మీరు చెప్పండి. శివాయ. ఓం శ్రీ పాపరేశ్వరాయ నమ. ఓం అన్నపూర్ణాయ నమ. ఈ శ్రీ 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 మాతాన్నపూర్ణ కదిరి పాపరేశ్వర స్వామి దేవస్థానం పూర్వం జమదగ్ని మహర్షి రేణుకమాతల యొక్క కుమారుడైనటువంటి శ్రీ పరశురాముల వారికి పాప విమోచనం అంటే వారికి ఉన్నటువంటి కన్నతల్లి హత్యా మహాపాతకం, స్త్రీ హత్యా మహాపాతకం ఇక్కడ నివృత్తి కాబడ్డది. అందుకే పాపాలను హరించే ఈశ్వరుడిగా ఈ దేవస్థానానికి పేరు. ఇది ఎంతో ప్రాచుర్యమైనటువంటి మందిరం. దీనిలో ఇక్కడ ఇప్పటికీను 1000 సంవత్సరాల నాగు గుప్త సాధు సంతుల యొక్క దర్శనం మనకు స్వయంగా ఎవరిది వాళ్ళు దర్శించుకోవచ్చు.
ఈ మందిరం యొక్క విశిష్టత ఏంటంటే కన్న తల్లి హత్యా మహాపాతకం, స్త్రీ హత్యా మహాపాతకం, పరశురాముల వారి 2 పాపాలు ఇక్కడ నివృత్తి అయి ఇది 32వ లింగంగా స్వామివారు దీన్ని ప్రతిష్టాపన చేశారు. సైకత లింగంగా, పార్థివ లింగంగా, సైకత లింగంగా దాన్ని వారు పూజించి వారు యొక్క పాపాలను హరించుకున్నారు. అంటే ఇక్కడ ముందు పోతే ఒక వృక్షం ఉంటుంది, దాన్ని వటవృక్షం అంటాం. దానిలో 18 రకాల చెట్లు ఉంటాయి. ఇక్కడ నుంచి గోదావరి 7 కిలోమీటర్లు ఉంటుంది. స్వామివారు ఉదయాన్నే గోదావరికి వెళ్ళి అక్కడ గోదావరి నదిలో స్నానం ఆచరించి ఇక్కడ చెట్టు కింద వచ్చి ఆయన తపస్సు చేసుకునేవారు. పరశురాముల వారు ఇక్కడ అర్చించుకొని ఆ చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసుకునేవారు. అట్లా కొన్ని సంవత్సరాలు గడిచిపోతూ ఉంటే వారికి శివుని యొక్క అనుగ్రహం వలన శివుని యొక్క అనుగ్రహం కలిగింది. అయితే వీరి తపస్సుకు మెచ్చినటువంటి పరమశివుడు కైలాసం నుంచి ఇక్కడికి పార్వతీ పరమేశ్వరులు వచ్చినప్పుడు ఆయన ఏదైతే స్థాపితం చేసిండో ఆ లింగం అంటే లోపల ఈయనకు పరశురాముల వారికి అనుభూతి కలుగుతుంది. ఏమని? కన్న తల్లి హత్యా మహాపాతకం, అందున స్త్రీ హత్యా మహాపాతకం, ఈ 2 నివృత్తి కాబడుతుంది. ఆ యొక్క అనుభూతి అంటే అప్పుడు ఒక వాయస్ వినబడుతుంది, పరశురామ నేటికి నీ యొక్క తపస్సు ఫలించింది, నీకు పాప విమోచనం జరిగింది అని చెప్పాక ఆయన శివతాండవం చేస్తారు. శివతాండవం చేసినప్పుడు ఈ లింగం లోపల కదలికలు ఏర్పడ్డాయి. లింగ లోపల కదలికలు ఏర్పడ్డాయి. అప్పటి నుంచి కదిలే 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 అనే పేరు వచ్చింది. కదిలి పాపాలను హరించే ఈశ్వరుడు. ఎందుకంటే పరశురాముల వారి మహాపాపాలని పాతకాలని ఈయన నివృత్తి చేశారు కాబట్టి కదిలి పాపాలను హరించే ఈశ్వరుడుగా ఈయనకు పేరు వచ్చింది. గోదావరి ఇక్కడ నుంచి మట్టిని ఇసుకను తీసుకొచ్చి ఇక్కడ శివలింగంగా చేసుకొని దానికి ప్రతిష్ఠ చేసి దానికి వాళ్ళ సంకల్పంతో దానికి జీవం పోసారు. శివుని అందులో నిక్షిప్తం చేసి వాళ్ళు నిత్యం పూజలు చేశారు. ఆ పవర్ ఇప్పుడు మనం వింటాం. రామేశ్వరం పోతే అక్కడ సీతమ్మ తల్లి శివలింగాన్ని చేసి పెట్టింది. ఇప్పుడు రామేశ్వరంలో ఉన్న సైకత లింగం. అలాగా వారు తపశక్తి సంపన్నులు, రాముడి కంటే పూర్వం కదా వారు, మహాశక్తి సంపన్నులు వారు. అంటే వారి యొక్క తపశక్తితోని వాళ్ళు చూస్తే తయారైపోతూ ఉండేదంట. నిజంగా మన సంస్కృతి సాంప్రదాయాలు కావచ్చు, లేకపోతే ఈ చరిత్ర వింటుంటే మనము బాలాజీ గారు ఒకటి చిన్నది, జమదగ్ని మహర్షి యొక్క భార్య రేణుకమ్మ అమ్మ చెరువులోకి పోయిన తర్వాత ఇసుకని ఇట్లా తీస్తే కుండ తయారయ్యేదండి. ఆ కుండతోని నీళ్లు తీసుకొచ్చి జమదగ్నికి ఇచ్చేదండి సంధ్యావందనాన్ని. ఒక రోజు లేట్ అయిపోతూ ఉంటే ఆ కుండ ఆమె నా లోపల మత్స్యకన్యలు ఏ విధంగా నృత్యం చేస్తున్నాయో నాకెందుకు లేకపోయింది ఆమెకు ఆలోచన వచ్చేసరికి పాతివ్రత్యం భంగం అయిపోయిన తర్వాత కుండ తయారు కాలేదండి. అయ్యో, దానికే జమదగ్ని కోపం వచ్చిన తర్వాత పరశురాములకి ఆదేశిస్తారు. అక్కడ నుంచి వచ్చింది ఈ మందిరం మాకు. చరిత్ర అండి అసలు. అదండి ఒక అద్భుతమైనటువంటి క్షేత్రం. ఇప్పటికి కూడా ఇక్కడ గుప్త సాధు సంతుల దర్శనం ఇప్పటికీ జరుగుతుంటుంది. అశ్వత్థాముడి దర్శనం కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. మనకు చాలా మందికి దర్శనం ఇచ్చాడు. 1000 సంవత్సరాలు నాకు కూడా ఇక్కడ దర్శనం ఇచ్చింది. ఇది ఒక అద్భుతమైనటువంటి క్షేత్రం. నిర్మల్ నుంచి వచ్చే వాళ్ళకి రూట్ ఎలా ఉంటుందండి? మనం నిర్మల్ నుంచి వచ్చి నిర్మల్ నుంచి దిల్వారపూర్ రావాలి. ఒక 14 కిలోమీటర్లు, అక్కడ నుంచి 3 కిలోమీటర్లు, ఇది మొత్తం 17 కిలోమీటర్లు ఇక్కడ వరకు. అంతే. నిజామాబాద్ ఎంత ఉంటుందండి ఇక్కడ? నిజామాబాద్ ఇక్కడ నుంచి 75-80 వస్తుందండి. అంతే. అంటే సోమవారాల్లో శైవ క్షేత్రాల్లో స్వామివారికి చాలా శ్రేష్టం. అంటే సోమవారం రోజు ఒక చెంబడు నీళ్లు పోస్తే శివయ్య పులకరించిపోతాడు అని చెప్పేసి మనం మాట్లాడతాం. మనకి సోమవారం రోజు ఎలా ఉంటుందండి ఇక్కడ? విశేషమైన అటువంటి భక్తులు వస్తారండి. దూర ప్రాంతాల నుంచి వస్తారు. ఎక్కడెక్కడి నుంచి అంటే కర్ణాటక, మహారాష్ట్ర, చాలా దూరం నుంచి పబ్లిక్ వస్తారు. మన తెలంగాణ రాష్ట్రాలు, ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా, విజయవాడ, విశాఖపట్నం ఇక్కడ నుంచి కూడా మనకు భక్తులు ఉన్నారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఎంతోమంది దీనికి సేవ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు.